కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ పర్యటించారు. ఇక వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పంటలను ఆయన పరిశీలించారు. లింగంపేటలో వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరదలతో పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు సీఎం. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, ఇక పంట పొలాల్లో ఇసుక మేటల తొలగింపుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడారు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి